స్టోరీస్ ద్వారా నా తండ్రి నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నారు ప్రభువా. నిన్న వాక్యం ప్రతి మాట బిడ్డల హృదయాల్లో మీరు ముద్రించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుని పెద్దవాడైనాక తొలగిపోడన్నావు నాయన. మీ మాటను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. బిడ్డల హృదయాల్లో నా తండ్రి విత్తినటువంటి మాటలు ప్రభువా, నడవవలసిన త్రోవలు నా తండ్రి నా నేర్పించి ఉండగా దేవా అయ్యా, వాళ్ళ రానున్న దినాల్లో నా తండ్రి ఆ బిడ్డలకు ప్రభు అది మర్చిపోకుండా తగిన సమయంలో గుర్తు చేసే పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తులో రానున్న దినాల్లో నా తండ్రి నాన్న మేము BBSలో నేర్చుకున్న మాట నా జీవితంలో ఈ విధంగా ఉపయోగపడింది
గొప్ప సాక్షులుగా నిలబెట్టుకుని అడుగుతున్నాము నాయన. అంతేకాదు ప్రభువా మీకు వందనాలు. ఆనాడు చిన్న బిడ్డలు మీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రతి బిడ్డ మీద మీకు చేయి ఉంచారు నాయన. మీ స్తోత్రాలు ప్రభువా. మీ పాద సన్నిధిలో అడుగుతున్నాం నాయన. అయ్యా ప్రతి బిడ్డ మీద మీ హస్తం ఉంచమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం బట్టి మీకు వందనాలు. టీచర్స్ కూడా నాయన రేపు ఎల్లుండి తండ్రి మంచి జ్ఞానము దయచేయి, పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపండి నాయన. మీకు వందనాలు. బిడ్డలందరినీ తోడుకొని రండి, మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. రేపు ఎల్లుండి బిడ్డలు టీచర్స్ అందరి ఈ స్థలంలో మిమ్మల్ని మయం పరుస్తున్నాయి. ఈ చిన్న బిడ్డల పరిచర్యలో మీరు గొప్ప కార్యం చేయమని అడుగుతున్నాం మా తండ్రి. మీరు ఒక్క మాట సెలవిచ్చారు నాయన, మీ విత్తనము నీటి మీద వేయుడి, అది ఒకసారి ఫలిస్తుందన్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ విత్తనములు బిడ్డల హృదయాల్లో విత్తుచుండగా తండ్రి నాయన అయ్యా ఫలించే దినములో రానున్న దినాల్లో ఉన్నామని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి.